సో నెక్స్ట్ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క వృషభ రాశి వారికి మే నెలలో మనకు ఎలా ఉండబోతుంది గ్రహస్థితి చూసినట్టయితే, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, అలాగే మనకు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే, అంటే మనం ఈ యొక్క గోచార ఫలితం తీసుకుంటే, జన్మంలో గురువు నుంచి ద్వితీయంలోకి వస్తున్నాడు గురువు, అలానే బుధుడు కూడా జన్మంలోకి వస్తున్నాడు 23వ తారీఖు మే నుంచి కూడా. ఇక గ్రహస్థితిలో ఇంకా కుజుడు తృతీయంలో ఉన్నాడు నీచ స్థితిలో, చతుర్థమందు కేతువు సంచారం చేస్తున్నాడు, దశమంలో రాహు, ఏకాదశంలో శని శుక్రుడు, అలానే 12లో రవి బుధుడు, తర్వాత జన్మస్థానంలో మే 14 నుంచి గురువు సంచారం వీరికి ఈ యొక్క జన్మస్థానం సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే, జన్మంలో రవి సంచారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాట ధోరణి పట్టింపులు, మాట ఏమన్నా తోలనాటం అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గురువు ఎప్పుడైతే సంచారమూర్తిగా ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి, కొంత ధనపరమైన ఆలోచన, ప్లానింగు, వ్యవహారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటి వరకు అయితే చాలా బాగుంది. నూతనమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ప్రారంభం చేసుకోవచ్చు. గృహారంభ, గృహప్రవేశ, వ్యాపారాదులు అనేకం కూడా. తర్వాత అలాగే వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా విశేషంగా చాలా యోగిస్తుంది. అలాగే వీళ్ళకి తృతీయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, ముఖ్యంగా తోబుట్టువులు కానీ వీళ్ళని సపోర్ట్ చేసి వీళ్ళని ఇబ్బంది గురి చేసేవారు కొంతమంది ఉంటారు. అంటే సొంత వాళ్ళే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఏ విషయాన్నైనా కొంత గోప్యత అనేది పాటించడం మంచిది వృషభ రాశి వారు. తర్వాత చతుర్థమందు కేతు సంచారం చేస్తున్నాడు కాబట్టి, ఆకస్మిక ప్రయాణాలు, లేదైనా పెద్దవాళ్ళతో అనారోగ్యాలు, తల్లిగారికి కానీ తండ్రి గారికి కానీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది. అలానే ఈ చతుర్థమందు కేతు ఉన్నాడు కాబట్టి కొంత కష్టాన్ని ఏర్పరిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు అన్నీ ఏర్పరచుకుంటారు, ఏదో కష్టం అనేది చిన్నది కష్టం వచ్చి పడిపోతుంది. కాబట్టి చిన్న కష్టానికి మీరు కింద మీద పడద్దు. అది చాలా చిన్నదైంది, అది రావాల్సి వచ్చింది చతుర్థమందు కేతు ఉండడం వల్ల, అంతే తప్ప వేరే ఏమీ లేదు. మిగతా అంతా కూడా బాగుంది వృషభ రాశి వారికి. అలాగే వృషభ రాశి వారికి మనకు ఈ యొక్క బుధుడు కూడా 12లో ఉన్నాడు, తదుపరి జన్మస్థానంలోకి వస్తున్నాడు. మీరు ఎన్ని కోట్లు సంపాదించండి, ఎన్ని లెక్కలు పెట్టుకోండి, కానీ సమయానికి భోజనం చేయండి. సమయానికి భోజనం చేయటం వల్ల మీకు కొంత అనారోగ్యాలు ఏమైనా వచ్చే ఉన్నా కూడా అవన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే సమయానికి భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ ట్రబుల్స్ వచ్చే అవకాశం. గురువు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇస్తారు, యాసిడిటీ ఇస్తాడు, అల్సర్స్ ఇస్తారు. తర్వాత లివర్కి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి మనకు, అనారోగ్యం పాలన, దానికి కూడా ఇబ్బంది. అంటే ఒక ఆర్గన్ నుంచి పలు రకాల ఆర్గన్స్కి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వేడ తప్పిన భోజనాన్ని కొంతవరకు మీరు అప్రమత్తం పాటించడం మంచిది, మంచిగా భోజనం చేయడం. అలానే ఎంత మనము భోజనం చేసుకున్నా వ్యాయామం చేయాలి. అంటే భోజనం చేయగానే సరిపోలేదు, సమయానికి వ్యాయామం కూడా చేయాలి. ఆ వ్యాయామం చేయటం వల్ల కూడా ఆరోగ్యాన్ని మనం కుదుటపరుచుకుంటాం. ధనపరంగా అయితే అన్నీ బాగున్నాయి. సంతానం లేనిటువంటి వారికి కూడా సంతాన యోగ్యత చేసుకోవడం మంచిది. ఎందుకంటే శని శుక్రుడు యోగప్రదంగా ఉంటున్నారు, ఆయన గురువు కూడా యోగప్రదంగా ఉంటున్నాడు. శని శుక్రుడు కూడా వీళ్ళకి ఏకాదశంలో ఉండటం వల్ల వీళ్ళ పెద్దన్న కానీ వీళ్ళ సలహాలు కానీ సూచించడం కానీ, నూతన స్త్రీలు కానీ పురుషులు కానీ పరిచయం ఏర్పడి వాళ్ళతో ఎక్స్పాన్షన్ చేయటం కానీ, లేదైనా ప్రేమ వ్యవహారాలు కానీ ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఈ యొక్క రాహు వీరికి దశమంలో ఉన్నాడు. విదేశీ పెట్టుబడులు కానీ, విదేశీ విద్య కానీ, విదేశీ ప్రయాణాలు కానీ అనుకూలిస్తాయి బాగా. అలా వీళ్ళకి కొద్ది యోగప్రదంగానే ఉంది ఈ మే మాసం నుంచి. అలానే గురువుగారు, వృషభ రాశి సినీ రాజకీయ ప్రముఖులకు కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతారు? సినీ రాజకీయ ప్రముఖులకి యోగ్యంగా ఉంటుంది. క్రియాశీలకంగా వీళ్ళు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయొచ్చు, పర్ఫెక్ట్గా రాజకీయాల్లో తిరగచ్చు. ఎందుకంటే లౌకికమైన శక్తులు వీళ్ళకి అలౌకికంగా, అంటే తెలియకుండానే కొన్ని శక్తులు వీళ్ళని బలవంతంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో కావచ్చు, ఒక సినిమా రంగంలో కావచ్చు. కాబట్టి యోగప్రదంగా చాలా బాగుంది. అయితే వృషభ రాశి వారికి ఎలాంటి పరిహారాలు సూచిస్తారు? మొత్తం మీద కూడా చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళకి ఏది తిరుగులేని శక్తిగా ఉంటారు. అయినా కూడా ఇంకా ఏమైనా చేసుకోవడానికి ఉందా అని అంటే, గణపతి ఆరాధన చాలా విశేషంగా చేసుకోవటం మంచిది. గణపతికి గరిక, ఎర్ర పూలు పెట్టడం, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం వల్ల వీళ్ళకి ఇంకా ఏదన్నా తలంచిన కార్యక్రమాలు ఆగిపోతున్నా కూడా నెరవేరుతాయి.